హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముళ్ళపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. అలాగే కృష్ణం వందే జగద్గురు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. తంత్ర జ్యోతిష పరంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ మార్చి నెల 2025 సంవత్సరానికి గాను జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉందండి అంటే, కుంభరాశిలో ఉన్నటువంటి రవి బుధ శని గ్రహాలు మీకు కొంచెం ఇబ్బంది పాలు చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా మీకు అన్ని పనులు పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికే ఆశలు తీరుతాయి, మిగతా వాళ్ళకి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్యానల్లోకి మీరు ఎక్కుతారు, ప్రమోషన్ లిస్టులోకి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ యాజమాన్యాలు గుర్తిస్తాయి, మీ జీతభత్యాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనూహ్యంగా మీరు ఊహించిన విధంగా మీకు జీతభత్యాలు వచ్చేయడం జరుగుతాయి, ప్రమోషన్స్ వచ్చేయడం జరుగుతాయి. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ అంతా కూడా మీకు ఎంతో టెన్షన్ ఉంటుందండి. శుక్రరాహువులు ఇద్దరూ కూడా మీకు మీన రాశిలో ఉన్నారు. లేడీ కస్టమర్స్కి ఉద్దరికిస్తారు కదా, అప్పులు ఇస్తారు కదా, అప్పులు ఇస్తే మీకు డబ్బులు రావు. లేడీ కస్టమర్స్కి ఎవరైతే మీరు అప్పులు ఇస్తారో మీరు బాగా పెద్ద పెద్ద అమౌంట్లో వడ్డీ వ్యాపారాలని వాళ్ళ ఇళ్ళకి అడుగుతారు కదా, మిమ్మల్ని వాళ్ళు డబ్బులు ఇవ్వకపోగా మీ పైన కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ అష్టమయంలో ఉన్నటువంటి ఆ శుక్ర గ్రహం, ఆ యొక్క రాహు గ్రహం మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని ఇస్తుంది. అరే మనకి ఏమిట్రా బాబు ఈ కర్మ అనుకొని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సింహరాశి వాళ్ళు ఔదార్యానికి మారిపోయారు. గుడ్ ఎట్ హార్ట్ అంటే అందరూ కాదులేండి, ఏదో కొంతమంది ఉంటారు, 0.1%. అబ్బా సింహరాశి వాళ్ళు అంతా మంచోళ్ళు, లేకపోతే మిగతా రాశి వాళ్ళు ఏంటమ్మా, ప్రతి రాశిలో కూడా మంచోళ్ళు ఉంటారు. ప్రతి రాశిలో కూడా పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు, అనాథ పిల్లలకి, ముసలోళ్ళకి, బాల తల్లిదండ్రులకి తిన్నం పెట్టిన వాళ్ళు ఉంటారమ్మా. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. మొగుళ్ళు బాగానే ఉన్నా మీరు కెలికి మరీ వాళ్ళని గుచ్చి వాళ్ళని పౌరుష మాటలు పెట్టి వాళ్ళతో తిట్లు తింటూ ఉంటారనమాట. అలాగే సంతానం విషయంలో మీకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. సంతానంలో ఎలా జరగాలి అలా జరగాలని ఊహలు వేసుకుంటుంటారు. ఊహలు గుసగుసలాడే అని మీకు ఊహలు ఉంటాయి. మా పిల్లలకి యూనివర్సిటీలో ఉండాలా, మా పిల్లలు ఐఏఎస్లో సీట్లు రావాలా, మా మొగుళ్ళు మమ్మల్ని పంచకళ్యాణి గుర్రం మీద మా మొగుడు వచ్చి చక్కగా సినిమాలకు తీసుకెళ్లాలా. ఇక సింహరాశి వాళ్ళ ఊహలకు హద్దు ఉండదండి. కాబట్టి మీ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయమ్మా. బాగా దంచండి మీ మొగుళ్ళని, బ్రహ్మాండంగా ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి ఈ నెలలో. ఇకపోతే ఈ సింహరాశి వారికి సాంప్రదాయబద్ధ జ్యోతిష పరంగా మన తాత ముత్తాతలు కాలం నుంచి వచ్చింది. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణునికి శనివారం నాడు దానం చేసుకోండి. అలాగే రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, ఆదిత్య హృదయం చదవండి, సూర్యుడికి అర్ఘ్యాలు వదలండి, సూర్యుడికి తర్పణాలు వదలండి, సూర్యుడి కంటే ముందు నిద్ర లేవండి. ఇది చాలా కష్టం కదా, ఇది చేయరు. సాంప్రదాయబద్ధమైన జ్యోతిష పరిహారం అయినా సరే. ఇక ఆఖరిగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి దానం చేయండి. అలాగే మనకి చక్కగా ఏముందండి, మనకి తంత్ర జ్యోతిష పరంగా
మనకి ఒక రెమెడీ ఉంటుందండి. ఆ రెమెడీ ఏంటంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ మర్రి చెట్టు ఎక్కగలిగే వాళ్ళు ఎక్కండి, పడిపోతే కాళ్ళు ఇరిగితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నాను. లావుగా ఉంటే ఎక్కకండి, చిన్నగా ఉంటే. వట యక్షిణి అమ్మవారు దానిపైన ఉంటుంది. మగవాళ్ళు ఎవరైనా కనుక సన్నగా ఉన్నటువంటి మర్రి చెట్టు కనుక ఉంటే ఆ వటయక్షిణి అమ్మవారి యొక్క జపాన్ని మీరు మర్రి చెట్టు ఎక్కి చేయమని చెప్పి తంత్రశాస్త్రం చెప్తోంది. అయితే మీరు అలాంటి సాహసాలు ఈ చిన్నప్పుడు మీరు మా గోడలు దూకి, పక్కింటి వాళ్ళ గోడలు దూకి మీరు చేసే సాహసాలు వద్దని మా ఇంగ్లీష్ మాస్టర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి, ద మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్లీష్ లెక్చరర్ భానుమూర్తి సార్ మాకు చెప్పేవారు. అరే ఈ పద్యాలు చదవండి, షేక్స్పియర్ డ్రామాలు, పక్కింటి వాళ్ళ గోడలు దూకి సాహసాలు చేయగలరు అనేవారు. ఆ విధంగా మీరు చక్కగా మర్రి చెట్టు సాహసాలు చేయకుండా కింద నీడలో ఉండి చక్కగా ఆ జపం చేసుకోండి. మర్రి చెట్టుకి నీళ్లు పోయండి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి, అవి తీసుకెళ్ళి శివుడికి మీరు చక్కగా శివలింగం మీద పెట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపం చేయండి. ఇదేనైనా తంత్రశాస్త్రం అంటే. హెర్బ్స్, మూలికలతో, అంతేగాని యానిమల్ వేసేయడం, బర్డ్స్ వేసేయడం ఇవి కాదు, కపాలాలు పెట్టేయడం ఇవి కానే కాదు. అలా చెప్పాడంటే వాడికి తంత్రశాస్త్రమే రాదు. ఈ విధంగా చేయండి, మీకు ఈ మార్చి నెల దివ్యంగా భవ్యంగా మారిపోతుంది. శుభమస్తు.